ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. యూత్ అంటే యువతకి ఏం కాదులే ఎండలో ఎంత తిరిగినా మనం యంగ్‌గా ఉన్నాం అనుకుంటారు. ఇది కరెక్టేనా? కాదండి. ఎవ్వరైనా సన్ స్ట్రోక్, హీట్ వేవ్స్ ఈటిలిని తప్పించుకునే సో సన్‌కి ఏ అవకాశాలు ఏజ్ ఉండవు. అయినా ఒకటే. ఏ ఏజ్ అయినా ఒకటేనండి. ఎండకు తెలీదు కదా మనం చిన్నోళ్ళమో, పెద్దోళ్ళమో అని చెప్పి. అలా ఏమి ఉండదండి. ఎవరమైనా ఒకటే రిస్క్‌లో ఉంటాం. అందరికీ ఒకటే ప్రికాషన్. ఫస్ట్ ప్రికాషన్ అందరికీ ఒకటేనండి. కొంచెం వయసులో ఎక్కువ పెద్దవాళ్ళు లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రికాషన్స్ మారతాయేమో కానీ బట్ బేసిక్ ప్రికాషన్స్ అందరికీ ఒకటే ఉంటాయి. అది చిన్నవాళ్ళైనా సరే, పెద్దవాళ్ళైనా సరే. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఫ్రూట్స్ తినాలి కదా! ఈ టైంలో అంటే వాటర్ ఇంటేక్ జరగాలి అండ్ అలాంటి ఫ్రూట్సే తినాలి. కొంతమంది అవి తింటే మాకు జలుబొచ్చేస్తుంది. మెయిన్ సమ్మర్‌లో జలుబొచ్చేస్తుంది ఫ్రూట్స్ తింటే అని అవాయిడ్ చేస్తుంటారు. వాళ్ళకి మీరేమిస్తారు సలహా? అలా ఏముండదండి. ఇప్పుడు ఆహ్, ఒకటి లైక్ వాట్ ఐ టోల్డ్ హైజీన్ మీరు సరిగ్గా కడుక్కొని ఆటిల్ని నీట్‌గా కన్జ్యూమ్ చేస్తాను అంటే గనక ఏం రిస్క్ ఉండదండి ఒకటి. ఈ ఫ్రిడ్జ్‌లో నుంచి తీయంగానే తింటే ఏమన్నా రిస్క్ ఉంటుందేమో గానీ, రూమ్ టెంపరేచర్ బయట ఉన్న ఫ్రూట్స్ తీసుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు. అయితే ఫ్రిడ్జ్‌లోంచి తీసి కొద్దిసేపు పెట్టాక తినొచ్చా? అదే రూమ్ టెంపరేచర్. టెంపరేచర్‌కొచ్చిన తర్వాత తినండి. ఇప్పుడు ఫ్రిడ్జ్‌లో నుంచి వెంటనే తీసుకొని తింటున్నారనుకోండి రిస్క్ ఉంటుంది. సరిగ్గా హైజీన్ ఫాలో అవ్వట్లేదు, దాని మీద ఏమన్నా బ్యాక్టీరియా లేకపోతే ఏమన్నా ఉన్నాయి, గ్రోత్ ఉంది, సరిగ్గా వాష్ చేయట్లేదు అంటే రిస్క్ ఉంటుంది. అంతేగాని నార్మల్ రూమ్ టెంపరేచర్‌లో చిన్న చిన్న బైట్స్ తీసుకున్నామనుకోండి, జలుబు చేసే అవకాశాలు తక్కువండి. తక్కువ. ఓకే. మనం ఏంటంటే అండి ఎళ్లి ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు తాగుతాము. ఒక ఫ్రూట్ తింటాం. అదిగో ఫ్రూట్ మూలంగా వచ్చింది అని అంటామే అని తప్ప చల్లటి నీళ్ళ మూలంగా వచ్చింది అని అనము. రీజన్ వేరే ఉంటుంది. మనమేమో నెపం అజంప్షన్ ఫ్రూట్‌ని వేరే వేస్తాం. ఉంటుంది. అవును. అయితే డాక్టర్ ఈ సమ్మర్‌లో ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు చెప్పండి. ఒకటి కంపల్సరీ మంచినీళ్ళు తాగుతామండి. ఎక్కువ తాగుతాము. యూరిన్ అవుట్‌పుట్, యూరిన్ కలర్ మానిటర్ చేయడము. యూరిన్ మరీ కాన్సంట్రేటెడ్‌గా వస్తోంది, లేకపోతే మంటుంది, లేకపోతే తక్కువ సార్లు వెళ్తున్నామా, మన యూరిన్ అవుట్‌పుట్, కలరు అయన్నీ మానిటర్ చేసుకుంటాం. డీహైడ్రేట్ అవుతున్నామా లేదా అనేది అవగాహన, మనకి అవగాహన. అలా ఏమైనా ఉంటే వెంటనే ప్రికాషన్స్ తీసుకుంటాం. లేదు ఇంకా అవ్వట్లేదు అంటే గనక దగ్గరలో ఉన్న ఫిజిషియన్‌కి చూపించటము. ఈ 2 మెయిన్ అండి. మూడోదొచ్చి మన స్కిన్ గురించి మనం కేర్ తీసుకుంటాము. సన్ బర్న్స్ అవ్వకుండా కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేయడము, బ్రీతబుల్ క్లోత్స్ వేసుకుంటాము, ఫుట్ కేర్ తీసుకుంటాము. ఫుట్ కేర్ ఇంకోటి ఏంటంటే స్కిన్ ఫోల్డ్స్లో ఏంటంటే స్వెట్ మూలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. రెండోది చెమట పొక్కులు. ఇవన్నీ రాకుండా ఏంటంటే పర్సనల్ హైజీన్, రెగ్యులర్గా స్నానం చేయడము, కాటన్ బ్రీతబుల్ క్లోత్స్ వేసుకుంటాము. ఫుట్ కేర్ అంటే బ్లిస్టర్స్ రాకుండా లేకపోతే స్వెట్ మూలంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకుంటాము. డయాబెటిక్ పేషెంట్స్, హైపర్‌టెన్సివ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఊర్లో ఉండే వాళ్ళకి ఎవరికైతే కరెంట్ పోయి వస్తూ ఉంటుందో, యాక్సెసిబిలిటీ ఎక్కువ లేదు అనుకున్న వాళ్ళలో ఇన్సులిన్ జాగ్రత్తగా స్టోరేజ్ చేసుకుంటాము. ఎందుకంటే ఇన్సులిన్ పాడైపోతుందండి. ఇప్పుడు ఎక్కువసేపు కరెంట్ లేదు, ఫ్రిడ్జ్‌లో చల్లదనం పోయింది అంటే మనకి ఇన్సులిన్స్ పాడైపోతాయి. ఓకే. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ఇన్సులిన్ స్టోరేజ్ జాగ్రత్తగా చూసుకుంటాము. టాబ్లెట్స్ టైంకి వేసుకుని హైడ్రేషన్ మెయింటైన్ చేసి, ఒకవేళ బీపీ అంటే ఇప్పుడు జనరల్గా ఎండాకాలంలో ఎలా ఉంటుందంటే అండి బీపీ ఫ్లక్చుయేట్ అవుతుంది డీహైడ్రేషన్ మూలంగా. సో అలా చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ ఉన్నా సరే సెల్ఫ్ మెడికేషన్ అంటే అరే వాళ్ళ బీపీ తక్కువ ఉంది, తక్కువ టాబ్లెట్ వేసుకుందాం, లేకపోతే బీపీ ఎక్కువ ఉంది ఒకటి ఎక్కువ బీపీ వేసుకుందాం. తక్కువుంది హాఫ్ టాబ్లెట్ యేసుకుందాం. ఇలా కాకుండా కొంచెం మీ డాక్టర్ దగ్గర నుంచి సలహా తీసుకుని మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటాం కంపల్సరీ అండి సమ్మర్ వరకు. ఇంకోటి ఏంటంటే నాకు బీపీ ఉంది, నేను అస్సలు ఉప్పు తినను అన్న వాళ్ళల్లో ఈ సీజన్లో జనరల్గా ఉప్పు శాతం తగ్గిపోవడం ఒంట్లో. ఆ ఉప్పు శాతం తగ్గిపోయి కళ్ళు తిరుగుతాము, లేకపోతే స్పృహ లేకుండా పడిపోవడము, నీరసము, చేతగాంతనం ఇలాంటివన్నీ చూస్తామన్నమాట. సో అందుకని అస్సలు ఉప్పు లేకుండా తినడము అనేది అసలుకే ఒప్పుకోము. రెండోది ఈ సీజన్లో ఇంకా ఓకే. ఇంకా ఎక్కువ కొంచెమన్నా ఉంటుందన్నమాట. ఉప్పు యాడ్ చేసుకోవాలి. అసలంటూ ఉప్పు మన బాడీ ఫంక్షనింగ్‌కి అసలంటూ ఉప్పు తీసుకోవాలండి. మరీ తీసుకోకుండా నేను బీపీ కంట్రోల్ చేస్తాను అనేది కరెక్ట్ కాదు. ఈ సీజన్‌లో మాత్రం అసలుకే కరెక్ట్ కాదు. ఓకే. ఓకే. సో ఇయన్నీ మాత్రం కంపల్సరీ ఫాలో అవుతా ఉండాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.